శివుడు అంటే ప్రశాంతి నిలయంలో శివరాత్రి నైట్ అంతా భజన్స్, మళ్ళీ పొద్దున్నే పులిహోర, చక్కెర పొంగల్, ఈ ప్రసాదం ఎప్పుడు వస్తుందా అని వేచి ఉంటాం. ఇప్పుడు సైన్స్ మనకేం చెప్తుందంటే నిద్ర, ఆహారం లేకపోతే దేహం చాలా వీక్ అవుతుంది, మైండ్ చాలా చంచలిస్తుంది, ఫోకస్ ఉండదు అని సైన్స్ చెప్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో ప్రశాంతి నిలయంలో శివరాత్రి రోజు సాయి కుల్వంత్ సభా మండపంలో కూర్చుని భజనలు వింటూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు నిద్ర, ఆహారం లేదు అనే 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 ఆ ఫీలింగే నాకు ఉండదు అసలు. ఎంతవరకు అంటే నేను అలా ఆ భజన్స్లో అలా లీనమైపోయి ఉంటే 2-3 సంవత్సరాలు ఏంటంటే అసలు ఫుల్ భజన్ అయ్యేంత వరకు నేను అసలు లెగవాలనే అనిపించలేదు బాడీకి. సాయంత్రం 4:30కి రుద్రంతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రోజు 4-5 దాకా నేను అసలు లెగవాలని అనిపించలేదు. మళ్ళీ బాడీకి, దేహంకి పెయిన్ లేదు. నా అభిప్రాయంలో శివరాత్రి నాడు ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ సభా మండపంలో మనం ఉండగలిగేది భజన్స్ పాడితే దట్ ఈస్ ఈక్వలెంట్ టు కలియుగ కైలాసం. స్పెండింగ్ అవర్ డే ఇన్ కలియుగ కైలాసం ఆన్ శివరాత్రి. गङ्गातरङ्गरमणीय जटाकलापम् गौरी निरन्तर विभूषित वामभागम् नारायण प्रियमनङ्गमदापहारम् वाराणसीपुरपतिं भज विश्वनाथम्. साई के दरबार में साई के दरबार में आजिया सुन लो, साई के दरबार में. देश देशमुलु अंता तिरिगी बेजारती नैया మీ దివ్యమూర్తిని గాంచి ఎంతో ఆనందమయ బాబా. 2017 సంవత్సరంలో నాకు మొదటిసారిగా స్వామి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాక నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ప్రశాంతి డ్యాన్స్ గ్రూప్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి అవకాశం వచ్చింది. ప్రశాంతి డ్యాన్స్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ వరకు చాలామంది పిల్లలు కలిసి ఉంటారు. వివిధ ఫంక్షన్స్లో, దసరాలు అవనివ్వండి లేదంటే శివరాత్రి అవనివ్వండి, వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ స్వామి సమక్షంలో చేస్తారు. అటువంటి ఒక ప్రోగ్రామ్, మహాశివరాత్రి ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ 2017 ఫిబ్రవరిలో జరిగింది. February 24th, 2017. ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం ఏమిటంటే నేను శివుడిగా ఉండాలి, మెడిటేటింగ్ శివ అనమాట, ధ్యానంలో కూర్చున్నట్టు ఫుల్ ప్రోగ్రాంలో నేను ధ్యానం చేస్తూ ఉండాలి. నా రోల్ ఏంటంటే శివ. అయితే నేను ఎప్పుడు డ్రామాలో పార్టిసిపేట్ చేయలేదు, అలా అని ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. అయితే ఈ రోల్ వచ్చింది, ఏం చేయాలో నాకు తెలియలేదు. చెప్పిన దగ్గర నుంచి నేను ఏం చేశానంటే స్వామిని ప్రే చేసింది, ఏం చేయాలి స్వామి, మనకి ఈ రోల్ ఇచ్చారు అంటే ఏదో ఒకటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా అనుకున్నాను. అదే టైంలో ప్రశాంతి డ్యాన్స్ గ్రూప్కి ఒక ఇన్ఛార్జ్గా ఉన్న ఒక మా అన్నయ్య విశ్వేశ్వర్ బ్రదర్ అని ఉన్నారు. ఆయన ప్రశాంతి డ్యాన్స్ గ్రూప్లో ఒక కోర్ మెంబర్. ఆయన కోరియోగ్రాఫ్ చేస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారని పిల్లలందరికీ. ఆయన ఏమన్నారంటే, శ్రీనివాస్ చూడు, స్వామి నీకు ఒక రోల్ ఇచ్చారంటే అందులోంచి ఏదో నేర్చుకోమని చెప్తారు. పాజిటివ్ రోల్స్లో పాజిటివ్ నేర్చుకోవాలి. నెగటివ్ రోల్ అనుకోండి, ఇప్పుడు రావణాసురుడు అవనివ్వండి, ఎవరైనా అలాంటి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా ఉండకూడదు, వాళ్ళలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి, అది కూడా నేర్చుకోవచ్చు. అంటే ఎలా ఉండకూడదు ప్లస్ వాళ్ళు ఎలా వాళ్ళలో మంచి ఏంటి అనేది కూడా చూసుకొని నేర్చుకునే అవకాశం మనకి స్వామి ఇస్తారు. సో నువ్వు ఫోకస్ చేయి,
ఏం నేర్చుకోగలవో చూడు, ఎందుకంటే శివుడు రోల్ అంటే మామూలు మాట కాదు, నీకు చాలా కోర్ రోల్ అది. సో నువ్వు చూసుకో, నువ్వు నీ సాధన చేసుకో, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పారు. అయితే రోల్ ఏంటి చెప్పాలంటే చాలా సింపుల్ రోల్. ఎందుకంటే అక్కడ నేను వెళ్ళాలి, స్టేజ్ మీద ప్రోగ్రామ్ అవుతున్నంతసేపు కూర్చోవాలి, లేదంటే ఆ పాట అవుతున్నంతసేపు, డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నంతసేపు కూర్చోవాలి. నేను అనుకున్నా ఏం చేయొచ్చు అనుకున్నాను. కాకపోతే తర్వాత అర్థమైంది ఏంటంటే కూర్చోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ కూర్చోలేం. మనం మామూలుగా భజన్స్ కూర్చుంటే ఇటు అటు కదులుతూ ఉంటాం, చేతులు కదుపుతూ ఉంటాం. కానీ ఇదేంటంటే మెడిటేటింగ్ పోజ్, ధ్యానంలో కూర్చోవాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఫేస్ అనేది కామ్గా ఉండాలి, డిస్టర్బ్డ్గా ఉండకూడదు. ఎందుకంటే అప్పుడే ఆ రోల్కి జస్టిస్ చేసినట్టు అవుతుంది. ఇది ఇలా అవుతున్నంతసేపు నేను ఏమనుకున్నాను, సరే ఏం చేయాలి, మనం ఏం చేయలేం కదా, అంటే స్పెసిఫిక్గా నేను యాక్టింగ్ చేయలేను. మందిర్కి వచ్చినప్పుడల్లా, భజన్స్ కూర్చున్నప్పుడల్లా నేను నా కళ్ళు మూసుకొని నేను ఆ మెడిటేషన్ పోజ్లో కూర్చుందాం అనుకొని డిసైడ్ అయ్యాను. రఫ్లీ 20 days ముందుగా నాకు చెప్పారు. February 24th అంటే February 1st వీక్లో నాకు చెప్పడం జరిగింది, ఇలా నీకు రోల్ ఉంది, సో నువ్వు చూసుకొని. కోరియోగ్రఫీ నేర్చుకుంటున్నారు, చాలామంది డ్యాన్స్ చేసేవారు. ప్రాక్టీస్ సెషన్స్లో నేనేం చేశానంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తే నేను కామ్గా కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని. కొన్నాళ్ళు ప్రాక్టీస్ జరిగేది గ్రూప్ది, అటువంటిప్పుడు నేను మందిర్కి కూడా వచ్చేవాడిని. మందిర్లో వచ్చి అయితే ఎక్కడైతే నేను కూర్చోవాలో రఫ్లీ ఆ ప్లేస్ 4th block అంటారు కుల్వంత్ హాల్లో. ఇప్పుడు మనం చూస్తాం సన్నిధి ఎదురుగుండా ఇలా రామా స్టాచ్యూకి వెళ్ళే దారి ఉంటుంది, దాన్ని 4th block అంటారు. ఆ 4th block వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సింహాలు ఉంటాయి, చిన్న చిన్న సింహాలు ఉంటాయి. ఆ సింహం పక్కన నేను కూర్చొని మెడిటేషన్ పోస్ట్లో ఎగ్జాక్ట్లీ 4:45 4:50కి వెళ్ళేవాడిని భజన్స్ స్టార్ట్ అయ్యే ముందర. 4:45 నుంచి 6 o'clock మంగళహారతి అయ్యేంత వరకు ఏదేమైనా నేను కళ్ళు ఓపెన్ చేసుకోకుండా మెడిటేషన్ పోజ్లో కూర్చునేవాడిని. ఇలా జరుగుతూ ఉంటే ఏమైంది, ప్రోగ్రామ్ అయిపోయింది, ప్రోగ్రామ్ బాగా అయింది. నేను ఈరోజు వరకు ప్రోగ్రామ్ చూడలేదు, ఎలా వచ్చిందో నాకు తెలియదు. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే నాకు మెడిటేషన్ అనేది బాగా అలవాటైంది. నేను ఎప్పుడు సైలెంట్ సిట్టింగ్ ఎలా చేయాలి, అసలు అంతసేపు ఎలా కూర్చోగలం అనుకునేవాడిని. అయితే ఈ ప్రోగ్రాం వల్ల నాకు స్వామి మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పించారు. ఇప్పుడు నన్ను అడిగితే ఆ ప్రోగ్రాం వల్ల స్వామి యొక్క అనుగ్రహంతో నేను కనీసం 1.5 hours కదలకుండా కామ్గా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసే పరిస్థితిలో ఉన్నాను. అంటే ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏమిటి అనుకోవచ్చు మనం. మెడిటేషన్ అంటే స్వామి చెప్పిన మాటలో మనం నిత్యం స్వామిని తలుచుకుంటూ స్వామి మీద కాంటంప్లేట్ చేస్తూ ఉంటే అదే మెడిటేషన్. దాని గురించి ఒకచోట కూర్చొని మెడిటేషన్ పోజ్లో ఉండాలనే లేదు, అది ఒక రకమైన మెడిటేషన్. రెండోది ఏంటంటే స్థిరత్వం అనేది మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మన ఫిజికల్ బాడీని కామ్గా ఒక ప్లేస్లో ఉంచాలి. సో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా మన దృష్టి అంతా స్వామి మీద ఉండాలి, ఆ భగవంతుడి మీద ఉండాలి. రెండో ఆస్పెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే మన మైండ్ ఫస్ట్ కామ్గా ఉండాలంటే ఇంటర్నల్లీ మనం ఫిజికలీ ఫస్ట్ కామ్ డౌన్ అవ్వాలి. ఫిజికల్గా మనం ఒక కుదురుగా కూర్చోవాలి. దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎబిలిటీ ఏంటంటే మనం కదలకుండా కూర్చోవాలి. ఇప్పుడు మనం స్వామిని కూడా చూస్తే భజన్స్లో చాలాసార్లు మనం చూస్తాం, చాలా స్టేబుల్గా స్వామి ఆయన చేతులు పెట్టుకుని ఇలా ఒక ప్రోగ్రామ్ చూస్తుంటాడు. భజన్స్ అప్పుడు ఒక్కొక్కసారి చేతులు వేవ్ చేయడం అని ఉండేది, కానీ బై అండ్ లార్జ్ స్వామిని చూస్తే చాలా స్టేబుల్గా కామ్గా ఉంటుంది ఆయన పోస్చర్. సో ఇవన్నీ నేను స్వామిని చూసి ఓకే ట్రై చేయొచ్చు అని ఇంప్లిమెంట్ చేసి నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఆ స్టేబుల్గా కూర్చోవడం అనేది అలవాటైంది. దాంతో ఏమైంది, అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక 1 hour కూర్చునేసరికి కాళ్ళు నొప్పులు అవడం కానీ కాళ్ళు తిమ్మిరెక్కడం కానీ జరుగుతుంటాయి. బట్ సమ్హౌ ఆ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ అనుకోని నాకు జరిగింది ఏంటంటే ఇప్పుడు నేను ఈజీగా 2.5 hours డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడైనా నేను కూర్చొని నా మెడిటేషన్ నేను చేసుకోగలను. మందిర్లో అవనియండి, బయట అవనియండి, నేను చెయ్యాలి అనుకుంటే నేను ఎక్కడైనా కూర్చొని చేసుకోగలను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే మైండ్ కనుక లోపల కామ్గా ఉంటే మనం చార్మినార్లో మనం పీస్ఫుల్గా ఉంటాం. మైండ్ కనుక కామ్ లేదనుకోండి లోపల, మనం హిమాలయాస్లోకి వెళ్ళా మనం కామ్గా ఉండలేము. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం లైఫ్ని బాగా పెట్టుకోవాలి, కాంటంప్లేట్ చేయాలి, స్పిరిచువల్గా ముందుకెళ్ళాలి, మెడిటేషన్ చేయాలంటే లోపల కామ్గా ఉండాలి. సో లోపల కామ్గా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఫిజికల్ స్టెబిలిటీ అనేది కావాలి. ఆ ఫిజికల్ స్టెబిలిటీ అనేది నేను మందిరంలో 2017 February శివరాత్రిలో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ స్వామి యొక్క అనుగ్రహంతో ఎలా స్టేబుల్గా కూర్చోవాలనేది నేర్చుకున్నాను. సో అది నాకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్, మెమరీ నా లైఫ్లో.
नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यम् यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते అయితే ఈ స్టేబుల్గా కూర్చోవడం, కామ్గా కూర్చోవడం అనేది ఒక ఆస్పెక్ట్. శివరాత్రి అనేది చాలా మంచి అవకాశం మనందరికీ. మామూలుగా కామ్గా కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. ప్రతిరోజు నిత్యం స్వామి యొక్క సన్నిధానంలోకి వెళ్ళడం అనేది ఒక భాగ్యం అయితే, స్వామి సన్నిధానంలో కూర్చుంటూ మెడిటేట్ చేయడం అనేది అది మహద్భాగ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది స్వామి చెప్పారు, సన్యాసులు, ఋషులు, మునులు ఎక్కడెక్కడో గుహల్లో, హిమాలయాస్లో కూర్చొని తపస్సు చేస్తున్నారని వింటూ ఉంటాం. అలాంటిది వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడానికి సెకండ్స్కి వచ్చి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవారు అనేది కూడా ఎన్నో సందర్భాల్లో మనం స్వామి నోటంటే విన్నాం. అటువంటిది యాజ్ ఎ స్టూడెంట్ ప్రశాంతిలో ఉంటూ మందిరంలో కూర్చొని స్వామి సన్నిధానం ఎదురుగుండా కూర్చొని మెడిటేట్ చేసుకునే అవకాశం స్వామి ప్రసాదించారంటే అది ఆయన ఒక అనుగ్రహమే కానీ మన ప్రాప్తి కాదనుకుంటాను నేను. సో అటువంటి అనుగ్రహాన్ని మనం ఎలా బెనిఫిట్ పొందాలి అని నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. కొన్నిసార్లు భజన్స్ చేస్తూ ఉంటాను. భజన్స్ టైంలో కొన్నిసార్లు భజన్స్ టైంలో కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటాను. ఆ టైంలో ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఎక్స్పాన్షన్ అంటారు, అంటే మన యొక్క హృదయాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. స్వామి కూడా అంటారు ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఈజ్ రిక్వైర్డ్ అంటారు. మనం మనసును అనేది బ్రాడ్గా పెట్టుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది ఏంటి ఎక్స్పాండ్ చేసుకోవాలి? హార్ట్ అంటే ఏంటి? ఏ ఆర్గనా? కాదు. మన లోపల మన ఫీలింగ్స్ని, ఏకత్వ భావం ఏదైతే ఉంటుందో అది మనం అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి బెస్ట్ ప్లేస్ మందిరమే. ఎందుకంటే మనకి ఎనర్జీ సోర్స్ ఉంది అక్కడ, దానికంటే మించింది ఏం లేదు. సో అటువంటి ఎనర్జీ సోర్స్లో మనం కూర్చొని స్వామి వాట్ ఎమ్ ఐ, నేనేంటి, ఎలా ఎక్స్పాండ్ కాగలను, నాకు ఇది గైడెన్స్ ఇవ్వండి అనుకుంటే చాలా ఈజీగా అవుతుంది. అది దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిసారి మందిరానికి వచ్చేటప్పుడు మనం వస్తాము, భజన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి మాట్లాడతాం. ఆ మాట్లాడడం అనేది మనం కట్ చేయాలి ఫస్ట్. అందువలన ఫస్ట్ లెసన్ మా టీచర్స్ మాకు హాస్టల్లో చెప్పేవారు ఏంటంటే, భజన్స్ అయిపోయాక కామ్గా మాట్లాడకుండా వచ్చేయాలి హాస్టల్కి. అది అలవాటు అయిపోయింది. మన ట్రెండ్ అనుకోండి. ఈరోజు మనం ఈ కాలం చూస్తుంటే మందిరం అయిపోయాక మనం బయట కలిసి అందరూ మనం చిట్ చాట్ చేస్తాం. అలా కాకుండా స్వామి కూడా చెప్పారు, భజన్స్ అయిపోయిన తర్వాత స్వామి యొక్క ఎనర్జీ అక్కడ ఉంటుంది. స్వామి ఎనర్జీ ఇప్పుడు ఉంది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఉంది. అటువంటప్పుడు భజన్స్ అయిపోకుండా మాట్లాడకుండా అసలు అక్కడ కామ్గా కూర్చొని ఒక 2 minutes 3 minutes కాంటెంప్లేట్ చేసి, స్వామి ఎనర్జీ అంతా నాలోకి వెళ్ళి ఆ ఎనర్జీ అనేది నేను ఎక్స్పాండ్ చేసుకునేటట్టు చూడండి అంటే ఆ బ్లెస్సింగ్స్ మనకి డెఫినెట్గా వస్తుంది. అది ఎన్నోసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడాను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో వివరించలేను, అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. స్వామి ఎలాగంటే అంటారు, మన మామిడి పండు రసం తీసుకుని ఎవరిది వాళ్ళే అనుభవించాలి, కానీ నేను ఎంత చెప్పినా అది మీకు అర్థం అవ్వదు. అటువంటిది ఎవరిది వాళ్ళు అది అనుభవించాల్సిందే. సో శివరాత్రి లింగోద్భవం టైం అనేది వన్ ఆఫ్ సచ్ బెస్ట్ టైమ్స్. మనం ఎప్పుడైతే ఆ వన్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లింగోద్భవం టైం అంటే ఎగ్జాక్ట్గా రాత్రి 12 గంటలకి, అంటే మనం అఖండ భజన చేస్తాం సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు. అర్ధరాత్రి 12 o'clock అనేది లింగోద్భవం టైం అంటారు. నాకు తెలిసిన విషయంలో ఏంటంటే లింగోద్భవం టైం అంటే ప్రకృతి శివత్వం రెండు కలుస్తాయి. ఆ టైంలో ఎనర్జీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో అటువంటప్పుడు స్వామి నాకు ఆ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయండి, నాకు ఈ రీసెర్చ్ పేపర్ కావాలి, ఈ పొజిషన్ కావాలి అడగచ్చు, తప్పులేదు. కానీ ప్రయోజనం ఏమిటి? అదా అంత హై లెవెల్ ఎనర్జీ ఉంచుకొని హై లెవెల్ అవకాశం ఉంచుకొని, ఇది ఎలా ఉందంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ దగ్గరికి వెళ్ళి చిన్నది అడిగినట్టు ఉంటుంది. అలా ఉండదు కదా. మనం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే
మనకి అంత పెద్దది అడగాల్సి, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది మనకి ఇచ్చేది. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కాఫీ కావాలి అంటే అలా ఉండదు. స్వామి కూడా అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అంటే మనం కల్పతరు వృక్షం దగ్గరికి వెళ్ళి నాకు చిన్న చిన్నది కావాలి ఎందుకు అడగడం? స్వామి ఒక వృక్షం కల్పతరు లాంటిది. అటువంటిప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాలి? కాఫీలు, చాక్లెట్లు అది కాదు. నిజంగా అడగాల్సింది అడగాలి. ఏంటంటే నాకు దారి చూపెట్టండి, వేర్ ఐ కెన్ మర్జ్ విత్ యూ, నేను మీతో ఏకత్వం అయ్యేటట్టు చూసుకోండి అని. సో లింగోద్భవం టైం అనేది అటువంటి టైంలో ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ 12 hours మనకి భజన జరుగుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడూ కూడా 11:45, 11:50 వరకు కూడా మనకి ప్రశాంత్ నిలయంలో వేదం వచ్చిన వాళ్ళందరూ ఏకాదశ రుద్ర పారాయణం చేస్తాం అనమాట. భజన్స్ 8 o'clock మైక్స్ ఆఫ్ అయ్యాక కుల్వంత్ హాల్లో గ్రూప్గా కూర్చొని అందరూ కూడా సుమారు దగ్గర 80-90 మంది అక్కడ కూర్చొని ఏకాదశ రుద్రపారాయణం చేస్తారు. ఆ రుద్రపారాయణం అయ్యేసరికి సుమారు 11:45, 11:50 అవుతుంది. అది అయిపోయాక నేను ఏం చేస్తాను అంటే నేను ఏదో మూలకు వెళ్ళి కామ్గా కూర్చొని 11:45, 11:50 నుంచి 12:30, 12:40 వరకు ఆ మెడిటేషన్ అనే ఫేజ్లోకి నేను వెళ్ళి ఆ వన్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అవుతుందా లేదా అనేది కొన్నిసార్లు నేను చెప్పలేను, కాకపోతే ట్రై చేయొచ్చు, అందరూ ట్రై చేయొచ్చు. ట్రై చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అయితే అటువంటి టైంని తర్వాత కుల్వంత్ హాల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, మనకి మంచి అవెన్యూ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అనమాట. సో స్వామి దగ్గర ఉండడం, స్వామి ఇచ్చిన ఫెసిలిటీస్ లైక్ కుల్వంత్ హాల్ అవనివ్వండి, తర్వాత మన సన్నిధి దగ్గర ఉండే అవకాశం అవనివ్వండి, అవన్నీ మనకి చాలా మహద్భాగ్యం. అది ఊరుకునే దొరకదు. అది మనం తపస్సు చేసి పొందినట్లు కాదు, అది స్వామి యొక్క అనుగ్రహమే అనుకోవాలి. అటువంటి అనుగ్రహం మన పైన ఉన్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం మనకి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈరోజు ఈ అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవడమే. రేపు ఉంటుంది, ఉండకపోతుంది, అప్పుడు బాధపడే కంట ఈరోజు సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిదని నేను భావిస్తుంటాను. శివరాత్రి అనేది పుట్టపర్తిలో ఆల్వేస్ మాకు స్పెషల్. యాక్చువల్గా చాలా మెమరీస్ ఉన్నాయి శివరాత్రితో. ఫస్ట్ మెమరీ ఏంటంటే, నా ఫస్ట్ యూజీలో మేము శివరాత్రికి ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా మనం ప్రసాదం అంటే ఏ స్వీటు లేకపోతే ఒక చిన్న పండు ఏదైనా ఇస్తారనుకుంటాం. నా ఫస్ట్ యూజీలో శివరాత్రికి స్వామి ఒక్కొక్క స్టూడెంట్కి ఇంత సైజు పుచ్చకాయలు ఇచ్చారు. అంటే ఫస్ట్ తీసుకునేంతసేపు బాగానే ఉంది, కానీ తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎలా తినాలి, ఒక్కడు మనం తినలేవు. తినకపోతే అది 2 రోజులకు మించి ఉంటుందో ఉండదో మనకు తెలీదు. కానీ ఆ ఎక్సైట్మెంట్, కానీ స్వామి ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కొక్కడికి ఇంత పుచ్చకాయ. చిన్నప్పుడు శివరాత్రి వచ్చిందంటే ఫలహారం చేసి ఆ రోజు ఉపవాసం చేస్తారు కదా, నాకు ఎప్పుడు పుచ్చకాయ తినాలని ఉండేది. కానీ పుచ్చకాయ కొని తినాలంటే చాలా కాస్ట్లీ. సో మా నాన్నగారు వాళ్ళకు ఉన్నంతలో తీసుకొచ్చేవారు. పాపం వచ్చిన తర్వాత నలుగురం ఉంటాం కాబట్టి నలుగురం పంచుకొని తినాలి. దానిలో అది ఒక రకమైన బాధ, అయ్యో మనకి ఇంతే వచ్చింది అనే, చిన్నప్పుడు కాబట్టి ఆ చిన్నతనం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్వామి ఇంత పెద్ద పుచ్చకాయ ఒక్కళ్ళొక్కళ్ళకి ఇచ్చారు అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో. అంటే మళ్ళీ స్వామిని ఎప్పుడైతే మనం ఏదైనా కోరుకుంటామో, తెలిసి కోరుకున్నా తెలియక కోరుకున్నా, మన లైఫ్లోకి ఏదో ఒక టైంలో అది ఇచ్చేస్తారు. అది మనం తీసుకునే మన అవకాశం మనకు ఉంటుంది అనేది మనకి అప్పుడు తెలుస్తుంది. సో అందుకనే స్వామి దగ్గర ఏదైనా కోరుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కార్డ్ రూమ్లో చేరిన తర్వాత నా ఫస్ట్ కార్డు నేను స్వామికి చేసింది శివరాత్రి రోజు. సో కార్డ్ చేసి, అయితే స్వామికి ఏంటంటే కార్డ్స్ చేసేటప్పుడు జనరల్గా ఓపెనింగ్ కార్డ్స్లా చేస్తాము, లేదా ఓపెన్ కార్డ్ ఆల్రెడీ కార్డు మీద రాసి ఉంటుంది మ్యాటర్, డియర్ స్వామి అండ్ ఆ ఫెస్టివల్కి సంబంధించింది. స్వామి దాన్ని చదివి బ్లెస్ చేసి పంపించేవారు. అయితే మా సీనియర్ ఏం చెప్పారంటే, ఏదైనా పైకి ఇలాగ ఎలివేట్ అయి ఉన్న కార్డు స్వామి జనరల్గా లాగుతారు అని మా సీనియర్ చెప్పారన్నమాట. నేను కార్డ్ రూమ్లో చేరినప్పుడు, కార్డ్ రూమ్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ చేసే డిపార్ట్మెంట్ హాస్టల్లో, మా సీనియర్ చెప్పిన మాట గుర్తొచ్చి, సరే ఒకసారి చూద్దాం ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మేము ఒక కార్డు చేసాం. శివరాత్రి రోజు ఆ రోజు రాత్రి కూర్చుని, శివరాత్రి అయిపోయింది, స్వామి మాకు ఈ పుచ్చకాయలు ఇచ్చారు,
పుస్తకాలు అవి హాస్టల్కి తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత సరే మనం రేపు వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళిపోయే ముందు స్వామికి ఎలాగైనా ఒక కార్డు చేయాలి. ఎందుకంటే మా వార్డెన్ ఏం చెప్పారంటే మీరు కార్డు చేసి స్వామిని బృందానికి ఇన్వైట్ చేయండి అని చెప్పారు. సరే ఇది మా ఫస్ట్ అవకాశం డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత కార్డ్ చేయడానికి. సో వెంటనే ఉన్న మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకుని ఒక ముగ్గురం కలిసి కార్డ్ చేస్తాం. అయితే వాళ్ళు కార్డ్ చేసేటప్పుడు నేను అన్నాను, మనం స్వామిని ఒక హార్ట్ షేప్లో ఒక కార్డు ఇది చేసి దాన్ని ఎలివేషన్ కింద పెడదాము. బేస్ కార్డు ఒకలాగా ఉంటుంది, హార్ట్ షేప్ ఉన్న చార్ట్ షీట్ పైకి వస్తుంది. సో దట్ అది కొంచెం ఎలివేటెడ్గా కనిపిస్తుంది చేసి మేము హార్ట్కి కింద ఎక్కడైతే కార్నర్ ఉంటుందో దాన్ని బాగా అతికిచ్చేసాము. పైవి మాత్రం రెండింటికి సపోర్ట్ ఇచ్చి మాత్రం వదిలేం. సో ఆ ఎలివేషన్ అలా ఉందన్నమాట ప్లెయిన్ కార్డు మీద ఇలా పైకి. సో వెయిట్ చేస్తూ ఉన్నాం. స్వామి ఆ రోజు చూసి వెంటనే పిలిచారన్నమాట మమ్మల్ని. కార్డు చూసి మేము వెళ్ళాం. పరిగెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత స్వామి చూసి ఏమి అన్నారు. స్వామి మీరు బృందానికి రండి స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, మాతో వచ్చి టైం స్పెండ్ చేసి మాకు ఆనందాన్ని ఇవ్వండి స్వామి అని చెప్పామన్నమాట. అవునా అని స్వామి కార్డ్ బ్లెస్ చేసిన తర్వాత, స్వామి బ్లెస్ చేసినప్పుడు నా మైండ్లో నడిచింది ఏంటంటే ఇప్పుడు స్వామి దాన్ని లాగుతారా లాగరా అని అనుకున్న వెంటనే స్వామి ఆ హార్ట్ షేప్ని పట్టుకుని ఇలా లాగారు. అయితే అది మేము కింద గట్టిగా అతికిచ్చాం కాబట్టి అది రాలేదు. కాకపోతే ఆ పైది మాత్రం ఇలా వెనక్కి ముందరికి వంగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ స్వామి మొహంలో ఒక రకమైన స్మైల్, అంటే ఆ స్వామి సర్ప్రైజ్ అయ్యారు. అది జనరల్గా చేతికి వచ్చేస్తుందేమో అనుకున్నాం, కానీ రాలేదు. ఆ స్వామి నవ్వు బాగా గుర్తుండిపోయింది ఆ శివరాత్రికి. సో ఇలా ప్రతి శివరాత్రికి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటూనే ఉంది. అయితే నా సెకండ్ పీజీలో నేను డాన్స్ గ్రూప్లో ఉన్నప్పుడు మేము శివరాత్రికి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెడదాం అనుకున్నాం. అయితే శివరాత్రి ముందు రోజు అయితే అవకాశం బాగుంటుందని అనుకున్నాం, కానీ స్వామి ఎప్పుడు అడిగితే అప్పుడే డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాలని మేము ఫిక్స్ అయిపోయాం. అయితే ప్రతిరోజు అయితే అప్పట్లో మా అప్రోచ్ ఎలా ఉండేదంటే మేము మొత్తం డ్యాన్స్ బాయ్స్ అందరం కలిపి లెటర్స్ రాసేవాళ్ళం. ఆ బంచ్ మా డ్యాన్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ పట్టుకునేవాడు. ఆ రోజు స్వామి ఒకవేళ ఆ బంచ్ తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్వామి ప్రోగ్రామ్కి ఒప్పుకున్నట్టే. అండ్ ఇన్ జనరల్ స్వామి ఆ బంచ్ తీసుకున్నప్పుడు స్వామి ప్రోగ్రామ్ కోసం మా ఇన్ఛార్జ్ స్వామికి చెప్పడం, స్వామి అలాగా అని ప్రోగ్రామ్ కోసం కొంచెం తెలుసుకున్న తర్వాత సరే పెట్టండి అని పర్మిషన్ ఇవ్వడం అలా జరిగేది అప్పటి వరకు. సో మేము అలాగే బంచ్ ఆఫ్ లెటర్స్ రాసాం. మా February 28 నుంచి మేము మొదలెట్టాం మా ట్రయింగ్. ప్రతిరోజు ఆయన వెళ్ళడం, స్వామి ఏమో లెటర్స్ తీసుకోపోవడం. శివరాత్రి దగ్గరకు వస్తున్న కొద్దీ బయట డివోటీస్ కూడా కొంతమంది ప్రోగ్రామ్స్ పెట్టడానికి వస్తారు. సో శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, శివరాత్రి తర్వాత మనకి అవకాశం వస్తుంది అన్న గ్యారంటీ లేదు. అలా కాకపోతే మా ప్రేయర్ ఏంటంటే స్వామి మేము శివరాత్రి ప్రోగ్రామ్కి ప్రిపేర్ అయ్యాం. అది అందులో అప్పటి వరకు మా డ్యాన్స్ గ్రూప్లో ఏదంటే ఒక సాంగ్ ప్లే చేయడం, దానికి డ్యాన్స్ చేయడం అన్నట్టుగా ఉండేది. కానీ ఫస్ట్ టైము డ్యాన్స్ బ్యాలే కింద మేము ట్రై చేసాం. అంటే మొత్తం డ్యాన్స్ అరగంట 40 నిమిషాలు ఒకటే థీమ్ మీద ఒక స్టోరీ చెప్తూ నడవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ అసైన్ చేసి ఉంటుంది. అప్పటి వరకు మేము గ్రూప్ డ్యాన్స్ అంటే అందరం ఒక పాట నేర్చుకునే వాళ్ళం, కలిసి చేసేవాళ్ళం, ఫార్మేషన్స్ మారేవి అలా. కాకపోతే ఇది ఒక ఇవల్యూషన్ మాకు. ఇట్ వాజ్ ఎ బిగ్ స్టెప్ మా డాన్స్ గ్రూప్లో ఒక డ్యాన్స్ బ్యాలేలాగా పెట్టాలని. ఆ కాంటెంప్లేషన్ మేము ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మొదలెడితే దానికి రూపం వచ్చింది ఫిబ్రవరిలో. సో మొత్తానికి ఆ సదవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని మేము కష్టపడి అంతా రెడీ అయ్యాం. అయితే ప్రతిరోజు ఈ లెటర్స్ ఇవ్వడానికి ఆయన వెళ్ళడం మా ఇన్ఛార్జ్, స్వామి ఏమో తీసుకోపోవడం, ఇదే కథ నడిచేది. మేము ప్రతిరోజు అడిగేవాళ్ళం దర్శనం అయిపోయిన తర్వాత, బ్రదర్ స్వామి లెటర్స్ తీసుకున్నారా? తను వచ్చి లేదురా ఇంకా తీసుకోలేదంటే మళ్ళీ ఓకే రేపైనా తీసుకుంటారు. అలా ప్రతిరోజు పోస్ట్ పోన్ అవుతూ ఆల్మోస్ట్ 1 వీక్ దాటేసింది. ఇంకా శివరాత్రి ముందు రోజు వచ్చింది. మాకు ఇంకా హోప్స్ కొంచెం బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు శివరాత్రి ముందు రోజు అంటే స్వామి కొంచెం హడావుడిగా ఉంటారు, డివోటీస్ కూడా చాలామంది వచ్చి ఉంటారు, విఐపీస్ వచ్చి ఉంటారు. సో జనరల్గా ఫెస్టివల్స్ టైంలో స్వామి అంత
ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టి డివోటీస్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంలో ఉంటారు. సో మాకు అవకాశం వస్తుందా లేదా అని మా ఆలోచన ఉండేదన్నమాట. సో వెంటనే కానీ సరే మనం ఎందుకు వదిలేయాలి, స్వామి కాదు అంటే అది ఆయన ఇష్టం, కానీ మన సైడ్ నుంచి అయితే మనం ప్రే చేయాలని మేమైతే ప్రే చేస్తున్నాం. అయితే ఆ రోజు పొద్దున్న మా డాన్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ భజన హాల్లో కూర్చున్నారు. ఆయన లెటర్స్ కోసం లెటర్స్ స్వామికి ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటే స్వామి వచ్చి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈ లోపల మా డాన్స్ గ్రూప్ ఇన్ఛార్జ్కి ఫోన్లో మెసేజ్ వచ్చింది, లేదా ఫోన్ కాల్ వచ్చిందో ఏదో మొత్తానికి కబుర్ అయితే వచ్చింది మా డాన్స్ టైలర్ దగ్గర నుంచి. ఏమిటంటే ఆ డాన్స్ ప్రోగ్రామ్కి మేము చేసే సాగరమదనం అనే ప్రోగ్రాము, దానిలో మోహిని అనే క్యారెక్టర్ ఉంది. ఆ మోహిని తాలూకా డ్రెస్సు అది ఫస్ట్ టైం లేడీ క్యారెక్టర్ వేస్తున్నాం కాబట్టి మా దగ్గర బాయ్స్ డ్యాన్స్ గ్రూప్ కాబట్టి మా దగ్గర ఇప్పుడు లేడీస్ డ్రెస్ లేవు. సో దానికోసం స్పెషల్గా కుట్టించాల్సి వచ్చింది. ఆ కుట్టించడానికి మేము ఆయనకి ఇచ్చాము. ఆయనేమో పాపం ఆయన కూడా అది ఫస్ట్ టైం కుట్టడం అలాంటి డ్రెస్సు. అందుకని ఆయన 2-3 సార్లు దాన్ని మార్చి మొత్తానికి ఆ రోజు రెడీ అయ్యిందని చెప్పి ఆయన కబురు పంపించారన్నమాట మా డ్యాన్స్ గ్రూప్ ఇన్ఛార్జ్కి, ఇలా డ్రెస్ రెడీ అయిపోయిందని. మీరు నమ్ముతారో నమ్మరో, కబురు వచ్చిన 2 నిమిషాలకి స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. వెంటనే భజన హాల్లోకి వచ్చారు. రాగానే ఇతన్ని చూసి దగ్గర పిలిచారు. వెళ్ళి లెటర్స్ ఇవ్వంగానే స్వామి లెటర్స్ తీసుకుని ఏమి అని అడగంగానే స్వామి ఇలాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, చేద్దాం అనుకుంటున్నాము సాగరమదనం అనే ప్రోగ్రామ్ అంటే చాలా మంచిది, బాగా చేయండి బంగారు అని స్వామి లెటర్స్ తీసుకుని బ్లెస్ చేశారు. అంటే అప్పటివరకు మా డ్రెస్ రెడీ లేదు. ఒకవేళ స్వామి అంతకు ముందు రోజో తర్వాత దానికంటే ముందే మాకు అవకాశం ఇచ్చి ఉంటే మా దగ్గర డ్రెస్ ఉండేది కాదు. కానీ ఆ రోజు ఎలా చేసేవాళ్ళమో మాకు తెలియదు. కానీ స్వామికి అది తెలుసు, డ్రెస్ రెడీ అవ్వాలి, డ్రెస్ రెడీ అయితేనే ప్రోగ్రామ్ రెడీ అవుతుందని. సో అందుకని మాకు స్వామి ఆ టైం ఇచ్చి అన్నీ రెడీ అయిన తర్వాత అప్పుడు అవకాశాన్ని మాకు అందజేశారు. ఇది ఒక లెవెల్. ఇది యాజ్ ఎ గ్రూప్ మా అందరికీ జరిగింది. అయితే పర్సనల్గా చిన్నప్పుడు నేను మోహిని వేషం వేసినప్పుడు మోనో యాక్టింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే మా అమ్మగారికి ఏంటంటే ఎలాగైనా ఈ మోహిని కింద వీడు వేసి స్వామి దగ్గర కూడా చేరాలని. అయితే అనుకోకుండా 2008 వచ్చేసరికి మా మదర్ లేరు. అయితే నాకు మాత్రం ఈ అవకాశం రాగానే సాగరమదనంలో నాకు మోహిని కింద క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఈ అవకాశం రాగానే అనుకున్నా, స్వామి మా అమ్మ కోరుకుంది, మీరు ఇచ్చారు ఈ అవకాశం, ఎలాగైనా నేను బాగా చేయాలి స్వామి, మీ దీవెనలు నేను పొందాలి అని నేను స్వామికి దండం పెట్టుకుని ప్రతిరోజు నేర్చుకునేవాడిని. అయితే నాకు ల్యాబ్లో లేట్ అయ్యేది అప్పుడు ఎంఎస్సి ప్రాజెక్ట్ వల్ల. సో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 10-10:30కి అప్పుడు హాస్టల్కి వచ్చిన తర్వాత నైట్ నేర్చుకుని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళాం. అలా కొంచెం కష్టపడి స్వామి కోసం అన్నట్టుగా మేము చేసేవాళ్ళం. రాత్రి అంతా కూర్చుని ప్రాక్టీస్ చేసి మళ్ళీ పొద్దునే ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే ఏ టైంలో స్వామి అడుగుతారనేది మాకు తెలియదు. అప్పటికే మాకు ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది స్వామి సడన్గా అడగడం. అందుకని ప్రతిరోజు మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఇంకా నెక్స్ట్ డేనే ప్రోగ్రామ్ అన్నట్టుగా. అదే స్టైల్లో మేము ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇలాగా స్వామి అవకాశం ఇచ్చారని తెలవంగానే ఇంకా ఉత్సాహంతో ఆ రోజు మందిర్కి కూడా వెళ్ళి మందిర్లో ప్రాక్టీస్ చేసి వెనక్కి వచ్చాం. అయితే ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. ఇంకా నేను స్వామి దగ్గరికి ఫైనల్గా మా అమ్మ కోరుకున్న రూపంలో నేను స్వామి దగ్గరికి వెళ్తున్నాను అని. అయితే మొత్తానికి ఆ ప్రోగ్రాం రానే వచ్చింది. స్వామి ప్రోగ్రాం నడుస్తుంది, స్వామి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఘట్టంలోకి వచ్చింది, ఎక్కడైతే మోహిని తీసుకొచ్చి అయితే మా క్రియేటివ్ థాట్స్ యూస్ చేసి ఎవరైతే పాట రాశారో ఆయన అమృతం ఒక్కటే కాకుండా సుధా సురా అని రెండింటినీ తీసుకొచ్చారన్నమాట ఆ సిచ్యువేషన్ని మోహిని. అయితే ఆ రెండింటిని తీసుకొచ్చినప్పుడు మోహిని ఏమి చేస్తుందంటే సుధా వచ్చి అమృతాన్ని దేవతలకు ఇచ్చి సురాన్ని రాక్షసులకి ఇవ్వాలి. అలాంటి కొంచెం క్రియేటివ్ సిచ్యువేషన్ కింద వాడే ఆ పాట రాశారన్నమాట ఆయన. అదే బాగుంది. అయితే ఈ సుధా సుర రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఆ పాటలో లైన్స్ ఏంటంటే ఒకటి యోగమయము, ఒకటి భోగమయము, ఈ 2 లైన్లు వస్తాయి అన్నమాట. అయితే
యోగమయము అన్నదప్పుడు నేను ఒక కాలు మీద నుంచుని కాలు మీద కాలు వేసుకుని ఒక ధ్యాన పోజ్లో నేను నుంచున్నాను అన్నమాట, కళ్ళు మూసుకుని. పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ క్షణానికి సడన్గా ఒక ఫ్లాష్ ఏదో వచ్చింది. ఆ ఫ్లాష్ రాగానే మైండ్లో ఏం నడిచిందంటే, ఓకే ఈ పోజ్లో నాకు ఎవరో ఫోటో తీశారు, సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు ఈ పోజ్లో ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అది మైండ్లోకి వచ్చిందన్నమాట. కానీ అఫ్కోర్స్ ఇట్స్ జస్ట్ అ పాసింగ్ థాట్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. వెంటనే భోగమయము మిగతా సాంగ్ లిరిక్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా కొరియోగ్రఫీలోకి వెళ్ళిపోయి డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ప్రోగ్రామ్ అయిపోయింది. జనరల్గా ప్రోగ్రామ్ అవ్వగానే మా డాన్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ ఎవరైతే గణేష్ బ్రదర్ ఉన్నారో స్వామి ఆయన్ని పిలిచేవారు. ఇన్ జనరల్ ఫుల్ కరస్పాండెన్స్ ఆయనతో జరిగేది. ఆ తర్వాత మిగతా పిల్లలతో మాట్లాడేవారు అప్పట్లో. సో ప్రోగ్రామ్ అయిపోయింది, మేము ఫైనల్ ఫార్మేషన్లో నుంచున్నాం. నేను గణేష్ బ్రదర్ మధ్యలోనే నుంచున్నాం. గణేష్ బ్రదర్ ఏమో నాదర్ రోల్లో ఉన్నారు, నేనేమో మోహిని రూపంలో ఉన్నాను. అక్కడ నుంచున్నాం. స్వామి పిలిచారు. ఎవరిని పిలుస్తున్నారో తెలియదు, ఎందుకంటే ఇద్దరం ఒకటే పొజిషన్లో ఉన్నాం. సరే మన్ని కాదులే, మన్ని స్వామిని పిలుస్తారు, గణేష్ బ్రదర్ని పిలుస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. గణేష్ బ్రదర్ కేసు చూస్తే గణేష్ బ్రదర్ నా కేసు చూస్తున్నాడు, వెళ్ళు నేనే పిలుస్తున్నారని. నాకు అర్థం కాలేదు. నేను ఒక అడుగు ముందరికి వేసాను కన్ఫర్మేషన్ కోసం. సో నేను అడుగు ముందరికి వేసిన తర్వాత స్వామి వద్దు అనలే, అంటే అప్పుడు అర్థమైపోయింది ఓకే నన్నే పిలుస్తున్నారు. సో ముందరికి వెళ్ళినప్పుడు స్వామి ఏదో అన్నారన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ దగ్గర నుంచిన తర్వాత స్వామి ఏదో అన్నారు. ఏమన్నారో వినిపించలేదు, స్వామి వినిపించలేదు అని దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు స్వామి ఫోటో కావాలా అన్నారు. నేను డ్యాన్స్ చేసాం, పెర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఆ మూడ్లో ఓకే స్వామి గ్రూప్ ఫోటో కోసం అడుగుతున్నా. ఎస్ స్వామి ఫోటో కావాలి స్వామి, మీరు ఏమి ఇస్తే అది తీసుకుంటామని దండం పెట్టాను. స్వామి పాద నమస్కారం అంటే స్వామి ఒక రకంగా వెటకారంగా నవ్వారు. నవ్వి సరే నమస్కారం తీసుకో అన్నారు. సో పాద నమస్కారం తీసుకున్నా, కిందకు వచ్చాను. నేను ఇలా వెనక్కి రాగానే స్వామి కూడా చైర్లో కిందకు వచ్చారు, గ్రూప్ ఫోటోలో పోస్ట్ చేశారు. తర్వాత వెళ్తూ అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళారు. గణేష్ బ్రదర్తో మిగతా డాన్స్ బాయ్స్తో వెళ్ళిపోయారు. అయిపోయింది, హారతి అంతా ఇచ్చిన స్వామి కూడా వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. హాస్టల్కి వచ్చిన తర్వాత నా రూమ్మేట్స్ మా జూనియర్స్ అందరూ వచ్చి స్వామి బ్రదర్ మీ స్వామి పిలిచి మాట్లాడారు, ఏమన్నారు అంటే ఏముంది స్వామి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామి ఇట్లాగా నీకు ఫోటో కావాలని అడిగారు. అవును ఫోటో స్వామికి కావాలన్నాను. స్వామి నవ్వారు. నేను నమస్కారం తీసుకున్నాను. నమస్కారం తీసుకో అన్నారు. నమస్కారం పెట్టుకుని వచ్చేసాను అన్న. అది వాళ్ళకి చెప్పేటప్పుడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. స్వామి ఫోటో కావాలి అన్నారంటే ఓహో స్వామి నేను మనసులో ఏదైతే అనుకున్నానో ఆ క్షణాన్ని స్వామి పట్టుకున్నారు. ఎరా నువ్వు డ్యాన్స్ మానేసి నీకు దృష్టి ఫొటోస్ మీదకి వెళ్ళిందా, అంటే డ్యాన్స్ చేయవా నువ్వు అని చెప్పి వ్యంగ్యంగా స్వామి యాక్చువల్గా నాకు ఫోటో కావాలని మామూలుగా అడగల, వ్యంగ్యంగా అడిగారు. అది నేను వీడియో చూసిన తర్వాత మళ్ళీ అంటే నేను మేబీ ఊహించుకుంటున్నానా లేదా అని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీడియో చూస్తే స్వామి అబ్సల్యూట్గా వ్యంగ్యంగానే నవ్వారు దానిలో, ఫోటో కావాలా అని. అప్పుడు అర్థమైపోయింది బేసికల్గా స్వామి నన్ను పట్టుకుంది ఆ క్షణంలో నేను ఆలోచించిన థాట్ వల్ల. దాన్ని పట్టుకుని అంటే స్వామి మన మనసులో ఉన్నారు. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఏంటంటే మనం అంటాం కదా స్వామి మనలో ఉన్నారు, ఇన్ యూ, అరౌండ్ యూ, అబోవ్ యూ, బిలో యూ అని. అది అబ్సల్యూట్ ట్రూత్. అండ్ మనం ఏం తలుచుకుంటామో హీస్ జస్ట్ రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్. కానీ ఆ ప్యూరిటీతో మనం చూడగలిగితేనే స్వామి కూడా రెస్పాండ్ అవుతారు. కానీ దానివల్ల ఏంటంటే అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నానమ్మో స్వామి దగ్గర మనం ఏం చేస్తున్నప్పుడు దృష్టి అంతా దాని మీద పెట్టి, ఫోకస్ అంతా దాని మీద పెట్టి చెయ్యాలి అని పెద్ద లెసన్ నేర్చుకున్నాను లైఫ్లో. స్వాగతం 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 నీకోసమే మా నిరీక్షణం సఫలమాయ మా ప్రయత్నం ధన్యమాయే మా జీవితం నిస్సారమైన సంసార సాగరము తరచి తరచి వేసారిన మాకు చిక్కిన తిదిగో అమృత సారం తెచ్చి దివదిగో సుధాకలసు స్వాగతం స్వాగతం
అనుభవించుడి ఆనందముతో అనుభవించుడిగ తెలివితో ఇదిగో ఒక్కటి సురాభాండము విషయ భోగమున్మత్త చిత్తము మరి ఒకటిదిగో సుధాభాండము విషయాతీత వినిర్మల చిత్తము ఒకటి రాగమయము ఒకటి త్యాగమయము ఒకటి భోగమయము ఒకటి యోగమయము ఏది కావలెను ఎంచి కోరుది కర్మ ఫలితమివి అనుభవింపుడి ఇది క్షీరసాగర మదనం ఇది మంచి చెడుల కదనం ఇది క్షీరసాగర మదనం ఇది మంచి చెడుల కదనం చెడు పొందెను పరాజయం ఇక మంచితనానికి విజయం మంచితనానికి విజయం మంచితనానికి విజయం స్వామి జ్ఞానవాహినిలో ఏం చెప్పారంటే ఆత్మ సాక్షాత్కారం కోసం సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఫాస్టెస్ట్ పాత్ ఏంటంటే రమణ మహర్షి చెప్పిన హూ ఆమ్ ఐ నేను ఎవరు అనే సాధన. ఇది నేను 2015 సంవత్సరం ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు భాగ్య సార్ మాకు అవేర్నెస్ క్లాస్లో చెప్పారు. నేను అప్పుడు ఏంటంటే సార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి అడిగేవాడిని, సార్ హూ ఆమ్ ఐ అంటున్నారే, హూ ఆమ్ ఐ అంటే ఏంటి, ఇది మనం ప్రశ్నించుకోవటమా, ఇది ఒక మెడిటేషనా, ఇది ఒక సాధన, ఇది ఏంటి అంటే చాలా డీటెయిల్గా సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేనేంటంటే ప్రతి శివరాత్రికి ముందు 11 రోజులో 21 రోజులో ఏదో ఒక సాధన మొదలుపెట్టి శివరాత్రి వరకు ఆ సాధన చేస్తే దానివల్ల స్వామికి ఇష్టమవుతుంది, ఏదన్నా ఒక ఫలితం వస్తుంది అని నా నమ్మకం. సో దానివల్ల నేనేంటంటే 2016 సంవత్సరం శివరాత్రికి ముందు ఈ హూ ఆమ్ ఐ నేనెవరు అనే సాధన మొదలు పెడదామని నిర్ణయించుకున్నాను. ఒక 2-3 రోజులు ఇలా హూ ఆమ్ ఐ నేనెవరు అని నా మెడిటేషన్లో నన్ను నేనే ప్రశ్నించుకోవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత నేను భాగ్య సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఇలా 3-4 రోజుల నుంచి నేనెవరని అడుగుతున్నాను, ఇదేంటి, దీనివల్ల ఏం ఉపయోగం అని అడిగితే సార్ ఏం చెప్పారంటే హూ ఆమ్ ఐ అనేది నువ్వు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మాత్రం అడిగే ప్రశ్న కాదు, నువ్వు ఏ పని చేసినప్పుడైనా నిన్ను నువ్వే ప్రశ్నించుకోవచ్చు నేనెవరు అని. నువ్వు ఇప్పుడు మెస్లో లంచ్లో మెస్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నావు, వెయిట్ చేసేటప్పుడు లైన్లో నుంచునేటప్పుడు నీకేం పని ఉండదు, అప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవచ్చు నేనెవరు అని. అదే హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు, హాస్టల్ నుంచి మందిరికి వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడకుండా అప్పుడు కూడా నీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా కూడా నువ్వు నేనెవరు అని ప్రశ్నించుకో. ఇదే ఈ నేనెవరు హూ ఆమ్ ఐ సాధన అని సార్ చెప్పారు. నేను సార్ చెప్పిన తర్వాత సరే నేను కూడా ఈ సాధన మనం మొదలు పెడదామని ఒక 3-4 రోజులు ఈ సాధన చేయడం జరిగింది. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా నేనెవరుని ప్రశ్నించుకుంటే ఉండేవాడిని. అప్పుడు ఆ డేట్ కూడా నాకు చాలా బాగా గుర్తుంది, February 14th, 2016. హాస్టల్ నుంచి మందిరికి వచ్చేటప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను హూ ఆమ్ ఐ నేనెవరు అని. మందిరికి వచ్చి భజన్ గ్రూప్ వెనకాల 3rd బ్లాక్లో కూర్చుని భజన్ టైంలో కూర్చున్నాను. హూ ఆమ్ ఐ
అనుకునే సమయంలో ఏమైందంటే చంద్రహాస్ అనే ఒక వ్యక్తి అసలు లేనే లేడు. చంద్రహాస్ అనే ఒక వ్యక్తి ఈ దేహంలో ఉండటం అనే భావన మాత్రమే ఉంది. ఆ భావన కూడా మాయే అని నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అసలు ఈ సృష్టిలో ఉండేది దైవత్వం ఒక్కటే. సెపరేట్గా చంద్రహాస్, ఇది గణేష్, ఇది వికాస్ అనే సెపరేట్గా దేహాల్లో మనుషులు లేరు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ భావన ఎంత గట్టిగా ఉండిందంటే నేను తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి డిన్నర్ అయింది. అయిన తర్వాత కూడా నాకు ఎవరితో మాట్లాడాలని అనిపించలేదు, నవ్వాలని అనిపించలేదు, ఏడవాలో ఏమీ అర్థం కాలేదు. అలాగే సైలెంట్గా ఉండిపోయాను. ఒక 3-4 గంటల తర్వాత ఇదొక ఆధ్యాత్మిక అనుభవం అని అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ హూ ఆమ్ ఐ సాధన జరిపిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనలో ఈ దేహం, మనసు ఇవన్నిటికీ దెర్ ఈజ్ ఒక డైమెన్షన్ విచ్ కెనాట్ బి టచ్డ్ బై ద మైండ్. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా, మనం పుట్టక ముందు కూడా దెర్ ఈజ్ వన్ డైమెన్షన్, అది మనలో ఉండే దివ్యత్వం, కెనాట్ బి టచ్డ్ బై ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఇన్ నేచర్. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి అది మారేది కాదు. ఇదే స్వామి హూ ఆమ్ ఐ అంటే ఐ ఆమ్ ఐ అనేవాడు. అంటే ఒక మనిషిలో ఒక ఐ, ఇంకో మనిషిలో ఇంకొక ఐ కాదు, ఉండేది ఒకే ఐ, క్యాపిటల్ ఐ అనే స్వామి చెప్పేవారు. ఇది శివరాత్రి సమయాన సాధన చేసిన వల్ల నాకు దొరికిన చిన్న ఫలితం. సరే, దివ్యత్వమైన ఏకత్వాన్ని గుర్తించిన వలన ప్రతి వ్యక్తికి కూడాను సత్సంగం అత్యవసరం. సత్ అనగా మంచివారి సహవాసమని కానీ, లేక భక్తుల యొక్క గుంపులని కానీ, లేక సాధకుల యొక్క సమావేశమని కానీ భావించరాదు. సత్ అనగా త్రికాలములు ఎందుకును మార్పు చెందినటువంటి తత్వమే. అట్టి సత్ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే అని గుర్తించాలి. ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము. ఆత్మలు అనేకముగా ఉన్నవని భావించరాదు, ఒక్కటే. ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం